అగర్వుడ్ ప్రపంచంలోనే ఖరీదైన చెట్టు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కొత్త బంగారు పంట అగర్వుడ్. అంతేకాదు ఇది దైవాన్ని కూడా ఎంతో ఇష్టమైన వృక్షం. అసలు ఆ చెట్లతో ఏం తయారు చేస్తారు, అలాగే ఆ చెట్టు వల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని అయితే ముందుగా తెలుసుకుని ఉండండి, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని ఉండండి. ఎందుకంటే అగర్వుడ్ అనేది చాలా ప్రత్యేకమైన వృక్షం కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలోనైతే మా గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్న బంగారపు పంటనైతే మీకు చూపిస్తాను. అసలు ఆ చెట్లతో ఏం తయారు చేస్తారు, అలాగే ఆ చెట్టు వల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. నేరుగా మనం ఇప్పుడైతే ఆంధ్ర కాశ్మీర్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఆంధ్ర కాశ్మీర్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏకైక ఊరు ద ఫేమస్ లంబసింగి. ఇక్కడ ఉష్ణోగ్రత స్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఇక్కడ గడ్డ కట్టించేంత చలి పుడుతుంది. అగర్ చెట్లు ఎక్కువగా చల్లదనం ఉన్న చోట్ల చాలా త్వరగా ఉద్భవిస్తూ ఉంటాయి. అంతేకాదు హిందూ సాంప్రదాయాల ప్రకారంగా పూజలలో ధూపాలలో ఈ చెట్టు నుండి తీసిన నూనెనైతే వాడుతూ ఉంటారు. అలాగే జీసస్ క్రిస్టియన్ గ్రంథాలలో కూడా ఈ చెట్టు గురించి ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది. ఈ విషయాలను తెలుసుకుందాం నేరుగా. ఎర్రచందనం కంటే అతి తొందరగా ఈ కలప చేతికి రావడం, దీని నుండి లభించే రేషన్ ద్వారా ఒక్కో చెట్టు నుండి కేవలం 10 నుండి 12 సంవత్సరాల వ్యవధిలో 40,000 నుండి ₹1,00,000 పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో మెట్ట ప్రాంతాల్లో చాలామంది రైతులకు ఈ పంట పట్ల ఆసక్తి పెరుగుతుంది. అగర్వుడ్ నుండి తీసిన తైలాన్ని ప్రధానంగా సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. భారతదేశంలోని అస్సాం, మేఘాలయ, త్రిపురం, ఇంకా నాగాలాండ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరుగుతాయి. అయితే శీతాల ప్రాంతాల్లో పెరిగే ఈ పంటను ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం అవుతుందా అనే ప్రశ్న చాలామంది రైతులను వెన్నాడుతూ ఉంది. గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువ శాతం మెట్ట భూములు అనేసే ఉంటాయి. అందుకే అయితే మా గిరిజన ప్రాంతాల్లోని మా కుటుంబకులు ఇలాంటి మెట్ట ప్రాంతాల్లో అయితే ఇలాగ పసుపు అయితే వేసుకున్నారు. మీరు చూడొచ్చు, ఇలాంటి మా గిరిజన ప్రాంతాల్లోనైతే మెట్ట భూములు చాలా ఎక్కువ ఉండడం వలన ఇలాగైతే అల్లం అయితే వేసుకున్నారండి. మీరు చూడొచ్చు, ఇదైతే నాటు అల్లం అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇవైతే మటం దుంపలు అనేసి అంటారు. ఇవైతే తినడానికి చాలా బాగుంటాయి. వీటిలో పిండి పదార్థాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇలాగైతే వేసుకున్నారు. ఇవైతే నాటుకున్నవి చూడండి, చాలా ఎదిగిపోయాయి. ఇవి వచ్చే సంవత్సరం అయితే వీటిని తువ్వవలసి ఉంటుంది. నిజానికి నేనైతే చాలా అలసిపోయాను. ఈ కొండలు ఎక్కడం వల్ల నాకైతే ఆవేశం వచ్చేస్తుంది. ఇంకా కాస్త దూరం నడవలసి ఉంది. ఆ చెట్లు మీకు చూపించాలన్న ప్రయత్నం అయితే నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. వాటిని అయితే మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదండి, జొన్నకాయలు అయితే చాలా చక్కగా ముదిరి ఉన్నాయి. అయితే ఇవి కాల్చుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటాయి. అయితే ఈ తీయడానికి అయితే ఇప్పుడు అవ్వదు, ఎందుకంటే ఈ మాది కాదు కాబట్టి. ఒకవేళ ఈ గరువుగల వాళ్ళు కనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక 5 కాయలు అయితే ఇవ్వమని ఖచ్చితంగా అడుగుతాను. సో అతను కనబడాలని నేనైతే కోరుకుంటున్నాను. వచ్చే సమయానికి కనబడితే ఖచ్చితంగా అడుగుదాం. మొత్తానికి అయితే మనమైతే అగర్ చెట్టు ఉన్న స్థలానికి అయితే వచ్చామండి. మీరు చూస్తున్నారు కదా, నేరుగా మనకు అగర్ చెట్టు అయితే కనబడుతూ ఉంది. నిజానికి అగర్ వృక్షం అనేది చాలా విలువైన వృక్షము. దీనిని అయితే మనకు మెడిసిన్ ద్వారా కూడా వాడుతూ ఉంటారు, బాడీ స్ప్రేలో కూడా వాడుతూ ఉంటారు. అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా ఈ అగర్ నుంచి తీసిన నూనెని అయితే వాడుతూ ఉంటారు. ఈ అగరు చెట్లు అయితే కొన్ని కాయలు కూడా ఉన్నాయి, చూడటానికి అయితే చాలా బాగున్నాయి ఇవి. అయితే ఇవి తినరో నాకైతే తెలియదు, కానీ ఈ వృక్షం గురించి అయితే నాకైతే తెలుసు. కాస్త ఎంతో కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. అగరు వృక్షం అనేది నిజానికి చాలా అరుదైన మొక్క, అంతే విలువైన వృక్షం కూడా. అయితే అగరు వృక్షంతో అయితే ఆయుర్వేదయు మరియు తర్వాత సుగంధ ద్రవ్యాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ చెట్టుతో అయితే చాలా వరకు బాడీ స్ప్రేలు అయితే తయారు చేస్తూ ఉంటారు. చాలా సువాసన కలిగి ఉంటాయి. ఈ చెట్టు నుంచి చేసిన బాడీ స్ప్రేలు అయితే చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా ఎంతో బాగుంటాయి. అలాగే వీటితో సబ్బులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ వృక్షంతో అయితే చాలా మెడిసిన్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా మందికి హెడ్ఏక్ వస్తూ ఉంటుంది, అలాగే కాళ్ళని ఇరిగిపోతూ ఉంటాయి. అలాగే చాలా మందికి చర్మం అనేది ఊడిపోతూ ఉంటుంది. చాలా మంది వరకు నల్లగా అయిపోతున్న సమయాన ఈ చెట్టు నుంచి తీసిన ద్రవ పదార్థంతో అయితే చాలా మంది వరకు అయితే నయమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్థలంలో అయితే ఇక్కడ వ్యవసాయం చేస్తే రైతు అయితే చాలా ఈ మొక్కలు అయితే వేసుకున్నారు. మీరు చూస్తున్నారు కదా, చాలా మొక్కలు ఉన్నాయి. ఒక 20 మొక్కల వరకు అయితే ఉంటాయి. ఇది ఇంకా వేసుకుందామంటే ఇది చాలా ఖరీదైన మొక్కలు అనేసి చాలా తక్కువ అయితే వేసుకున్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారంగా అయితే ఈ చెట్టు నుంచి తీసిన ద్రవ పదార్థాన్ని అయితే పూజలలో తర్వాత ధూపాలలో వాడుతూ ఉంటారు.
చాలా మంది వరకు దుర్గమ్మ కానీ, అలాగే కృష్ణుడు కానీ, అలాగే శివయ్య కానీ అనేసి చాలా మంది పూజల కార్యక్రమాల్లోనైతే ఈ ధూపాన్ని వాడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి వచ్చిన రసయమనం అయితే చాలా స్మెల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అయితే అందరికి తెలిసిన విషయం ఏంటంటే అగరవత్తులు అని చాలా మందికి తెలుస్తుంది. భారతీయులకు అయితే అందరికీ తెలుసు అగరవత్తులు అంటే. అయితే ముఖ్యంగా అగరవత్తులు తయారు చేసే చెట్టు అయితే ఇదే. ఈ చెట్టు నుంచి మనకు అగరవత్తులు కాల్చినప్పుడు ఆ స్మెల్ అనేది ఎంత బాగుంటుందంటే అది మీకే తెలుసు. అది పీల్చడానికి చాలా బాగుంటది. అగర వృక్షాల గురించి అయితే క్రిస్టియానిటీ గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. దావీదు రాజు గారు వారి కుమారుడు సొలొమోను రాజు గారు దేవుని కోసం అయితే యెరూషలేము అయితే కడతాడు, అది ఈ వృక్షాలతోనే. సొలొమోను రాజుగారు దేవుని కోసం అయితే ఒక యెరూషలేము ఆలయాన్ని అయితే కడతాడు. ఆ ఆలయాన్ని కట్టిన వృక్షాలు అగరు వృక్షాలు మీరు చూస్తున్నారు కదా, నేరుగానే ఉన్నాయి. ఈ భారతదేశంలోని ఇప్పుడు అయితే ఇవి విస్తరిస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే చాలా అరుదుగా ఉండేవి. ఒకవేళ క్రిస్టియన్స్ అయి ఉంటే కనుక మీరు చూడొచ్చు, సామ్యుయేలు గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. అగరు వృక్షాలు తర్వాత దేవదారు వృక్షాలతో అయితే యెరూషలేము కట్టినట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. జీసస్ క్రీస్తును కూడా 2000 సంవత్సరాల క్రితం ఆయనను సిలువ వేసినప్పుడు ఆయనను సమాధి చేసే ముందు యూదుల సాంప్రదాయ మర్యాదపు చొప్పున అగరువుడు నుండి తీసిన తైలాన్ని ఆయన శరీరానికి పూసి ఆయనను సమాధి చేస్తారు. ఈ వాక్యాలన్నీ క్రిస్టియానిటీ గ్రంథాల్లో వ్రాయబడి ఉంటాయి. అలాగే ఈ వీడియోలోని ఎవరినైనా బాధ పెట్టాలని కానీ ఎవరి మనుషునైనా గాయపరచాలని కానీ ఆ ఉద్దేశం అయితే తీయలేదు. అయితే ఈ క్రిస్టియానిటీ గ్రంథాల్లో కానీ అలాగే హిందూ సాంప్రదాయ ప్రకారంగా కానీ ఈ వృక్షాలు దైవానికి కూడా ఎంతో ఇష్టమైనవని ఇవి నిరూపించడానికి ఈ వీడియో అయితే చేశాను. అలాగే ఈ వీడియో ఎవరిని బాధ పెట్టాలని కానీ ఎవరికి వ్యతిరేకంగా అయితే ఈ వీడియోని అయితే చేయడం లేదు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే అన్న అయితే మొక్కలను అయితే వేసుకున్నాడు. అయితే అన్న అయితే చాలా వరకు చదువుకున్నాడు. అయితే మా గిరిజన ప్రాంతాల్లోని ఇంత చదువుకున్నాను అంత చదువుకున్నాను అంటే కుదరదు. ఎందుకంటే మా కుటుంబకులు అయితే మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఫార్మర్ నుంచి చాలా కష్టపడి వ్యవసాయం చేసి మమ్మల్ని పెంచుతారు. కాబట్టి ఎంత చదువుకున్నా సరే ఇలాంటి పనులు చేయడానికి అయితే మేము ఇష్టపడతాం, సిగ్గుపడమని. అయితే అనే మాటలోనే అడుగుదాము, ఈ మొక్కలు అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేసి. అనే ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని? మా ఊళ్ళో కిలో రాజుబాబు అని బావవుతారు, ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నారు. సో ఆయనే తీసుకొచ్చారు 3.5 years బ్యాక్. తీసుకొచ్చిన తర్వాత ఈచ్ వన్ మొక్కకి 65 రూపీస్ తీసుకుని మాకు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్లు ఇవన్నీ తీసుకుని మొక్కలు అయితే మాకు ప్రొవైడ్ చేశారు. చేసిన తర్వాత నేను 3.5 years అవుతుంది మొక్కలు ఉడిచి 3.5 అవుతుంది కరెక్ట్ గా. విడిగా గ్రోత్ అయినాయి కూడా 3.5 years లో. అయితే వీటి వల్ల అంత బెనిఫిట్ ఉంటుందని నాకు తెలియదు. సో నాకు అప్పుడు నార్మల్ గా అనిపించింది వీటి వల్ల అంత బెనిఫిట్ ఉండదేమో అనిపించింది. సో మీరు ఇప్పుడు దేవుని దృష్టిలో కూడా ఇవి రాసి పెట్టున్నాయి ఈ మొక్కల గురించి అని చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు ఇంత బెనిఫిట్ ఉంటాయి ఈ మొక్కలు అని చెప్పి. సో అంతవరకు అయితే తెలుసు నాకు. సో అనే ఇప్పుడు ఈ అరుదైన వృక్షాలు మరియు తర్వాత దైవానికి ఇష్టమైన వృక్షాలు మీ ప్లేస్ లో ఉండటానికి మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇంతవరకు తెలియదు ఇంత బెనిఫిట్ ఉంటుంది మొక్కలు అని చెప్పి. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తేనే కానీ యూట్యూబర్స్ వచ్చి వీడియోస్ చేస్తుంటే నాకు తెలియలేదు వీటి వల్ల నాకు అంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి. చాలా హ్యాపీగా ఉంది నాకు ప్రజెంట్ అయితే. చూస్తున్నారు కదండి అన్నయ్య మాటలను విన్నారు కదా. అయితే అన్నయ్య అయితే ఇంకా చెలుపుతూనే ఉన్నాడు, తోట అయితే ఇంకా పైకి అయితే వేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అదంతే ఇప్పుడు వరకు కూడా చెలుపుతూనే ఉన్నాడు. అన్నయ్యకి నేను రమ్మన్న తర్వాత అన్నయ్య అయితే నా దగ్గరికి అయితే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యవసాయం చేయాలంటే ఈ అగర్వుడ్ను మనం పండించాలి అనుకుంటే కనుక మనకు గవర్నమెంట్ ఆదేశం లేకపోయినా పర్వాలేదు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఇవి ఉడుచుకోవటానికైతే ఆదేశం లేకపోయినా పర్వాలేదు. అయితే కట్ చేసే ముందు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదేశం అయితే అవసరం. ఇది మరలా చెప్తున్నాను, నిజంగా మనం ఉడుచుకునే ముందు అయితే మనకు గవర్నమెంట్ ఆదేశం లేకపోయినా పర్లేదు. ఏ చెట్టు అయినా సరే కట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదేశం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ చెట్లు అనేవి ఎర్రచందనం కన్నా చాలా వేగంగా ఎదుగుతాయి. ఇవి ఎక్కువ చల్లదనం ఉన్న ప్లేసులను మాత్రమే ఉంటాయి. ఇవి సంవత్సరానికి 10,000 లక్ష రూపాయల వరకు విలువ చేయగలిగే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. దీనికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ. మార్కెట్కి అయితే భయపడాల్సిన అవసరమే లేదు. అన్న అయితే ఇక్కడ టమాటా మొక్కలు కూడా వేసుకున్నాడు చాలా చక్కగా. ఈ టమాటాలు అయితే ఇక్కడ కాసిన అయితే చాలా బాగుంటాయి. ఇవి చిన్న చిన్నవి కాస్తాయి, పెద్దవి అయితే కాదు, చిన్న టమాటాలు వస్తాయి అనమాట. అవి పచ్చడి చేసుకున్నా కానీ తర్వాత కూర వండుకున్నా కానీ సాంబార్ చేసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అది తింటే మర్చిపోలేము, మైమర్చిపోతాము. పైనాపిల్స్ అయితే మురిగిపోయాయి చూస్తున్నారు కదా, ఇవి అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది పైనాపిల్. కొన్ని చిన్న చిన్న ఉన్నాయి పైనాపిల్స్ అయితే. ఈ పొలాలు కానీ కొండలు కానీ చాలా బాగున్నాయి. లంబసింగి అంటే మనకి చాలా అంటే చాలా ఆకర్షణీయమైన స్థలం ఇది. ఈ లంబసింగి అంటే ఈ చుట్టుపక్కల ఇలా ఉన్న స్థలాలంతా మంచు అయితే కమ్మేస్తుంది. మనం మేఘాల పైన ఎక్కినట్టు ఏదో మనకి తెలియని స్వర్గంలో వెళ్ళినట్టు అనిపిస్తుంది మనకి ఈ ప్లేస్ అయితే ఇక్కడ నుంచి చూడటానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే కనుక.
ఇప్పుడైతే మనకి ఎండకాయడం వల్ల మనకి మంచి అయితే కనబడడం లేదు, లేకపోతే చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ అయితే. మా గిరిజన ప్రాంతాల్లోని ఇలా జొన్నకాయలు వేసుకున్నప్పుడు అయితే చాలా కోతులు అనేవి వస్తాయి, తర్వాత అడుగు పందులు కూడా వస్తూ ఉంటాయి. అందుకే మా గిరిజన ప్రాంతాల్లో రైతులు అయితే వీటిని కాపు కాయటానికి గుడారాలు అయితే కట్టుకుంటారు. ఆ గుడారాలను అయితే మీకు చూపిస్తాను, నాతో రండి. చూడండి, ఇక్కడైతే కట్టుకున్నారు, చిన్న పాక అయితే కట్టుకున్నారు. ఇక్కడ చాలా కోతులు అనేవి, అడుగు పందులని, ఎలుగుబంట్లని వచ్చేసి జొన్నకాయలన్నిటిని తినేస్తూ ఉంటాయి. మనం ఏదైనా సరే రైతు అన్నాక కష్టవృద్ధం మన ఇది పోకూడదు అని చిన్న గుడిసెన అయితే కట్టుకొని ఇక్కడే కాపు అయితే కాస్తా ఉన్నారు. ఇక్కడ వండుకోవటానికి, తర్వాత ఇలా నీళ్ళు కూడా పెట్టుకున్నారు వండుకోవటానికి. అక్కడ చూస్తున్నారు కదా తబరాలు ఉన్నాయి, ఇది చూస్తున్నారు కదా. జొన్న దొడ్డ అయితే పక్కనే ఇలా అయితే గుడిసె అయితే కట్టుకున్నారు. చూడండి, వాటర్ కూడా ఉన్నాయి. ఇంటి నుంచి చాలా దూరం రావాలి. ఇదైతే ఎంతో బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే నైట్ టైం ఇక్కడ ఉండాలంటే ఎంతో ధైర్యం అవసరము. నిజానికి రైతు గుండె అనేది చాలా ధైర్యం ఉంటుంది, ఎందుకంటే అడవిలోనే, తర్వాత ఇలాంటి కొండ ప్రాంతాల్లోనే, మెట్ట ప్రాంతాల్లోనే ఎంతో చక్కగా నివసిస్తూ ఉంటారు, చాలా ధైర్యంగా నివసిస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు, నీళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 3 పెట్టుకున్నారు, అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. వామో, ఇక్కడైతే 9 బాటిల్స్ ఉన్నాయి. చూడండి, ఏమైనా మనకు ఆహార పదార్థాలు వండుకోవటానికి ఇలాంటివి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. బహుశా ఇక్కడికి వెళ్ళినట్టున్నారు. చిన్న పిల్లోడైతే ఉండేడు, ఇక్కడ భయానికి వెళ్ళిపోయినట్టున్నాడు. చూడండి, చక్కగా బాగుంది. ఇలా గుడిసె కట్టుకున్నప్పుడు ఎత్తు ప్రదేశాలను కట్టుకుంటారు, ఎందుకంటే మనకు ఏమొచ్చినా కానీ కనబడతాయి. ఒకవేళ పందులు వచ్చినా, కోతులు వచ్చినా మనకైతే కనబడతా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, కోతులు వస్తే ఇలాగైతే ఇలాంటి దాంతో కొడతారు అన్నమాట. సౌండ్ చేస్తే కోతులు అయితే దూరంగా పారిపోతూ ఉంటాయి. పందులు వచ్చిన భయానికి, అమ్మ బాబా మనుషులు ఉన్నారనేసి ఇంకా మనల్ని ఏదైనా చేస్తారన్న భయానికి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. నిజానికి ఈ సౌండ్ ఎంతో బాగుంది. మేము కొండపై నుంచి చూడగా అయితే ఒక చిన్న ఇల్లులు అయితే కనబడ్డాయి. ఇక్కడ కొండ దగ్గర అయితే ఎవరో నివసిస్తూ ఉన్నారు. అక్కడికైతే మనం వెళ్దాము. ఈ ఊర్లో అయితే నాకైతే కొండ దగ్గర 2 ఇల్లులు అయితే కనబడ్డాయండి. ఆ ఇల్లు దగ్గరకి అయితే వెళ్దాము మనం ఇప్పుడు. ఈ కొండ దగ్గర కూడా కరెంట్ సప్లై ఉండడం అయితే చాలా బాగుంది. ఇక్కడ గవర్నమెంట్ చాలా సహకారం చూపించినట్టుంది. 2 కుటుంబాలే కానీ కరెంట్ అయితే వెళ్ళింది, బాగున్నాయి. ఈ కొండ దగ్గర కరెంట్ రావడం అంటే నిజంగా చాలా గ్రేట్. ప్రకృతి అయితే చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్లో. లంబసింగి అనగానే ఏదో ఒక థ్రిల్లింగ్ అబ్బా, ఏదో చక్కగా ఆ మంచు ప్రదేశాలు కానీ, ఈ చల్లదనం కానీ, ఈ క్లైమేట్ కానీ. నిజానికి మా ప్రాంతం కూడా ఇంత బాగోదు. నిజానికి లంబసింగికి మాకి చాలా దూరం, కానీ లంబసింగి ఏరియా అయితే నిజానికి చాలా బాగుంటుంది. ఆంధ్ర కాశ్మీర్ అంటే అలా ఉంటుంది. మరి మొత్తానికైతే ఇల్లుకైతే వచ్చేసాము. మనం కొండపై నుంచి చూసాం కదా, ఆ ఇల్లు అండి ఇది. పొయ్యి కట్టిన విధానం అయితే చాలా బాగుంది. చూస్తారు కదా, అక్కగారు అయితే కింద కాలువ నుంచి అయితే నీళ్ళైతే తీసుకొస్తా ఉన్నారు. నిజానికి కరెంట్ సప్లై అయితే ఉంది, కానీ ఇక్కడైతే వాటర్కి అయితే కాస్త ఇబ్బందే. చాలా దూరం నుంచి అయితే కాలువ నుంచి అయితే ఇలా తీసుకొస్తా ఉంటారు. కింద పొలాలు ఉన్నాయి, ఊట కూడా ఉంది. ఆ ఊట నిజానికి ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో వచ్చిన ఊట నీళ్ళు అనేవి చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి హానికరంగా కానీ ఉండవు. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. అయితే మాయ గారు కొన్ని విషయాలు అడుగుదాము. భూమి మనకి వాసన జర మా ఇతర నాటేమో నాకు పసుపు దుడ్డు ಇಲ್ಲ దానివల్ల అవకాశం ఎరువు పెట్టుకోండి కాదు. ఇక్కడ జంతువులు గట్లా రావా మాయ? లేవాళ్ళు రావా? మాయ గారు ఏమంటా ఉన్నారంటే, నాకు నా భూములు అనేవి సహజానికి మెట్ట ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఊరు దగ్గర అయితే గరువులు అనేవి నేను వ్యవసాయం చేసుకోవడానికి చాలా తక్కువ ఉన్నాయి. అందుకే అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే నాకు చాలా దూరం అవుతుంది. అందుకే నా పసుపు దొడ్లు తువ్వుకోవటానికి కానీ, ఇలా వ్యవసాయం చేసుకోవటానికి పొలాలు కానీ అనేసి ఇక్కడైతే ఉండిపోతా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఉండడం ఎంతో ఆసక్తిగా ఉంది అనేసి అంటా ఉన్నారు. కాదు మాయ, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మాయ? 5 సంవత్సరాలు అవుతున్నాము. 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారా ఇక్కడ? పిల్లలు ఎంతమంది మాయ? పిల్లలు లేరా? ఫ్రెండ్స్, మా మాయగారు అయితే చాలా సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారంట. మీరు ఇల్లు కూడా చూడొచ్చు.
ఇక్కడే 5 సంవత్సరాల నుంచి ఉన్నాము అనేసి అంటా ఉన్నారు. ఇంతవరకు వీడియోని సహనంతో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తూ ఉంటే మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసి ఒక ట్రైబల్ కుర్రోడికి సపోర్ట్గా అండగా ఉండండి. అలాగే మరిన్ని వీడియోలు మీకు చూపించాలి అనుకుంటే నాకు ప్రోత్సాహంగా మీరు తోడుగా ఉండాలని ప్రేమతో మీ ట్రైబల్ నాని.